శవం. చెప్పు, నన్ను ఎందుకు మోసం చేశావు? నా బిడ్డను హంతకుడుగా పెంచుతానని మాటిచ్చి పోలీస్ ఆఫీసర్గా ఎందుకు తయారు చేశావు? మనిషిని కాబట్టి. గంగులు, బిడ్డకు మాటలు రాగానే పలికే మొదటి పిలుపు అమ్మ అని. కానీ నీ బిడ్డ నన్ను చూసి చిన్నారి చేతులు చాచి నాన్న అని పిలిచాడు. ఆ పిలుపులోని మాధుర్యాన్ని అనుభవించిన నేను వాడిని చూస్తూ చూస్తూ ఒక హంతకునిగా, నరరూప రాక్షసునిగా తయారు చేయలేకపోయాను శివం. నేనే నీ తండ్రిని బాబు అని అబద్ధం చెప్పాను. నీ జీవితం వాడికి తెలిస్తే వాడి మనసు ఎక్కడ గాయపడుతుందోనని నీ గతం గురించి వాడికి ఏమీ చెప్పలేదు. అంటే పార్వతి సంగతి కూడా చెప్పలేదా? లేదు, మామూలుగా చనిపోయిందని చెప్పాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు. నా పెంపకంలో ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించు శివం. లేదు గంగులు, నేనే తొందరపడ్డాను. నీ మీద చేయి చేసుకున్నాను. నా కన్నబిడ్డ ద్వారా నా పగ తీర్చుకోవాలనుకున్నాను. వాడి తల్లి ఆత్మకు శాంతి చేకూర్చాలనుకున్నాను. కానీ అవకాశం నాకు ఇప్పుడు లేదు. గంగులు, నా జుట్టు తెల్లపడిందేమో కానీ నా నరాల్లో సత్తు ఇంకా చావలేదు. నేనే వాళ్ళను చంపి ఆ ముగ్గురి శవాల్ని నా బిడ్డకి, అదే నీ బిడ్డకి కానుకగా పంపిస్తాను. పార్వతి, నన్ను ఒంటరిని చేసి ఈ సమాధుల్లో ఎలా ఉండగలుగుతున్నావు పార్వతి? నీ బిడ్డ ఎంత గొప్పవాడయ్యాడో చూసుకోకుండా ఎలా నిద్రపోగలుగుతున్నావు పార్వతి? వాడెంత గొప్పవాడయ్యాడో తెలుసా? వాడు పోలీస్ ఆఫీసర్ పార్వతి, పెద్ద పోలీస్ ఆఫీసరు. నీ మనసుతో ఆశీర్వదించలేకపోయినా నీ ఆత్మతో వాణ్ణి ఒక్కసారి ఆశీర్వదించు పార్వతి. పార్వతి, నీ బ్రతుకుని ఈ సమాధి పాలు చేసిన హంతకుల అంతం వాడు చూసేందుకు తల్లిగా ఒక్కసారి వాడి కల్లో కనిపించి వాడిలో కసిని పెంచు పార్వతి, కసిని పెంచు. చెప్పు, ఎక్కడ దాచావో చెప్పకపోతే నేను ఇక్కడే సమాధి చేస్తాను. చెప్పు చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్. సార్ అక్కడే దాచాను సార్. కానిస్టేబుల్స్, ఏమిటి బాబు అలా చూస్తున్నావు? నన్ను ఎక్కడైనా చూసినట్టు గుర్తుకొస్తుందా? లేదు. ఈ శ్మశానంలో మీరు ఒంటరిగా మిగిలిన వాళ్ళకి శ్మశానమే మనశ్శాంతినిస్తుంది బాబు. ఇది నా భార్య సమాధి. ఐఎమ్ సారీ. ఆ సానుభూతి చాలు బాబు నాకు. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. భగవంతుడు మనుషుల బొమ్మలతో ఆడుకునే పసిపిల్లవాడు. అందుకే మన ఇద్దరిని ఈరోజు ఇక్కడ ఇలా కలిపాడు. జీవితంలో మీరేదో దెబ్బతిన్నట్లున్నారు. అందుకే సగం వేదాంతిలా సగం నిరాశావాదిలా మాట్లాడుతున్నారు. నేను వేదాంతిని కాదు, నిరాశావాదిని కాదు. జీవితంలో ఓడిపోయిన మనిషిని. మీ మనస్సు బాగా దెబ్బతిన్నది. మీకు భార్య దూరం అయింది, నాకు కన్నతల్లి దూరం అయింది. ప్రేమకు మీరు, ఆప్యాయతకి నేను దూరం అయ్యాం. కన్నీళ్లు కాచడానికి మీకు ఈ సమాధి అయినా మిగిలింది. నాకు అది మిగలేదు. కనీసం నా తల్లి ఫోటో కూడా నాకు దక్కలేదు.
చేసావయ్యా మనసుతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు